ఈ వీడియోలో నేను కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను, మీరు వాటిని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉండకుండా బయట ఏం చేస్తున్నారు మీరు? ఫస్ట్ సెంటెన్స్ అది. సెకండ్ సెంటెన్స్, ఎవరి పట్ల కూడా పార్షల్గా ఉండకుండా మీరు ఈ క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. థర్డ్ సెంటెన్స్, మౌనంగా ఉండకుండా మీరు మూర్ఖులతో వాదిస్తున్నారు. ఫోర్త్ సెంటెన్స్, పేషెంట్తో అక్కడ ఉండకుండా ఇతడు బాల్కనీలో కూర్చున్నాడు. ఫిఫ్త్ సెంటెన్స్, ఆరోగ్యంగా ఉండకుండా అందంగా ఉంటే లాభం లేదు. ఆఫీస్లో ఎవరితో కూడా ఫ్రెండ్లీగా ఉండకుండా నువ్వు నీ పని చూసుకో. ఈ కంపెనీలో సిన్సియర్గా ఉండకుండా నువ్వు ప్రమోషన్ తెచ్చుకోలేవు. క్లాస్ రూమ్లో ఉండకుండా ఇక్కడ క్యాంటీన్లో ఏం చేస్తున్నావు నువ్వు? రెగ్యులర్గా పంక్చువల్గా ఉండకుండా నువ్వు హాల్ టికెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేశావు? 10th and the last sentence, ప్రతి కస్టమర్తో మర్యాదపూర్వకంగా ఉండకుండా నువ్వు ఈ వ్యాపారంలో అభివృద్ధిని సాధించలేవు. సో ఇవండి 10 సెంటెన్సెస్. ఈ 10 సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించాలి. సో ఈ 10 సెంటెన్సెస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మనకి 2 వర్డ్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ 2 వర్డ్స్ ఏంటంటే, ఒకటి ప్రిపోజిషన్, డబ్ల్యూతో మొదలవుతుంది. రెండవది ఒక నాన్ ఫైనైట్ వర్బ్, అది బీతో మొదలవుతుంది. సో ఈ 2 వర్డ్స్ని కలిపితే ఒక ఫ్రేజ్ అవుతుంది. దాని సహాయంతో మనం ఈ 10 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా చెప్పగలుగుతాం. సో ఆ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అవి నేర్చుకుంటే కమ్యూనికేషన్లో మనకు చాలా సహాయం అవుతుంది. సో ఆ 2 వర్డ్స్ ఏంటి, వాటితో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, 2 సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలి, వాట్ ఆల్ ద మెథడ్స్ వీ హ్యావ్ టు ఫాలో, అవి మనం ఈ వీడియోలో చూద్దాం. సో మరి ఆలస్యం ఎందుకు, వెంటనే డీటెయిల్స్లోకి వెళ్దాం. am, is, are, was, were, be, been, being. ఈ 8 కూడా 8 టైప్స్ ఆఫ్ టెక్నికల్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. వీటిని వర్బ్స్ అంటారు. ఈ 8 వర్బ్స్ కూడా బి గ్రూప్ ఫ్యామిలీకి చెందినవి. ఈ 8 టైప్స్ ఆఫ్ వర్బ్స్తో మనం ఇంగ్లీష్లో చాలా రకాల సెంటెన్సెస్ చేయొచ్చు. అందులో ఒకటి బీయింగ్. బీయింగ్ అనేది బి గ్రూప్ ఆఫ్ వర్బ్స్లో ఒక మెంబర్. బీయింగ్కు తనకంటూ ప్రత్యేకంగా ఏ టెన్స్ ఉండదు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, అసలు ఏ టెన్స్ ఉండదు. ఇట్ హ్యాస్ ఓన్లీ న్యూట్రల్ టెన్స్. ఇకపోతే వితౌట్. వితౌట్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఒక టెక్నికల్ వర్డ్. దీన్ని గ్రామర్లో ప్రిపోజిషన్ అంటారు. వితౌట్ మీనింగ్ ఏంటంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్, అంటే తెలుగులో లేకుండా. వితౌట్ అంటే లేకుండా, దీన్ని ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ అంటారు. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ కాంబినేషన్తో మనం ఇంతకుముందు నేను చెప్పిన 5 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో చెప్పొచ్చు మనం. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 వర్డ్స్ వితౌట్ బీయింగ్ హెల్ప్స్ us in expressing the following sentences in English. ఇంట్లో ఉండకుండా బయట ఏం చేస్తున్నారు మీరు? వితౌట్ బీయింగ్ ఎట్ హోమ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అవుట్ సైడ్? ఎవరి పట్ల కూడా పార్షియల్గా ఉండకుండా మీరు క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. వితౌట్ బీయింగ్ పార్షియల్ టు ఎనీ వన్ యూ మస్ట్ కండక్ట్ ద క్విజ్ ప్రోగ్రామ్. మౌనంగా ఉండకుండా మీరు మూర్ఖులతో వాదిస్తున్నారు. వితౌట్ బీయింగ్ సైలెంట్ యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ ఫూల్స్. పేషెంట్తో అక్కడ ఉండకుండా ఇతడు బాల్కనీలో కూర్చున్నాడు. వితౌట్ బీయింగ్ విత్ ద పేషెంట్ దేర్ హీఈస్ సిట్టింగ్ ఇన్ ద బాల్కనీ. ఆరోగ్యంగా ఉండకుండా అందంగా ఉంటే లాభం లేదు. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ బ్యూటిఫుల్ వితౌట్ బీయింగ్ హెల్దీ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఆఫీస్లో ఎవరితో ఫ్రెండ్లీగా ఉండకుండా నువ్వు నీ పని చూసుకో. వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ఎనీ వన్ ఇన్ ద ఆఫీస్ యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఈ కంపెనీలో సిన్సియర్గా ఉండకుండా నువ్వు ప్రమోషన్ తెచ్చుకోలేవు. In this company, you can't get promotion without being sincere. క్లాస్ రూమ్లో ఉండకుండా ఇక్కడ క్యాంటీన్లో ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఇన్ ద క్యాంటీన్ వితౌట్ బీయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్? రెగ్యులర్గా పంక్చువల్గా ఉండకుండా నువ్వు హాల్ టికెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేశావు? ప్రతి కస్టమర్ పట్ల
నువ్వు మర్యాదపూర్వకంగా ఉండకుండా ఈ వ్యాపారంలోనూ అభివృద్ధిని సాధించలేవు. Without being polite to every customer, you can't make progress in this business. సో ఈ విధంగా వితౌట్ బీయింగ్ అనే కాంబినేషన్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఇలా హెల్ప్ చేస్తుంది మనకి. అయితే మీరు అడగొచ్చు, వితౌట్ బీయింగ్ మాత్రమే ఎందుకు వాడాలి, వేరే వర్డ్స్ ఎందుకు వాడకూడదు అని. దానికి కారణం ఇది. ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ని చూడండి. యు ఆర్ నాట్ స్ట్రిక్ట్ విత్ లేట్ కమర్స్. సెకండ్ సెంటెన్స్, యూ కెనాట్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద స్కూల్. ఫస్ట్ సెంటెన్స్లో ఆర్ ఉంది. ఈ ఆర్ని మనం బీయింగ్తో రీప్లేస్ చేస్తాం. ఆర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బీయింగ్. బీయింగ్తోనే ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆర్ అండ్ బీయింగ్ ఈ రెండూ కూడా ఒకే గ్రూప్కు చెందిన వర్బ్స్ కాబట్టి బీయింగ్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ నాట్ అనే దాన్ని మనం వితౌట్తో రిప్రజెంట్ చేస్తాం. వితౌట్ అంటేనే లేకుండా, లేకపోవడం అంటే నెగటివ్, నాట్. సో ఆర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బీయింగ్ అండ్ నాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వితౌట్. ఫైన్. సో సెకండ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఉంచేస్తాం మనం. యూ కెనాట్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద స్కూల్. ఇప్పుడు ఇందులో ఉన్న సబ్జెక్ట్ యూ రెండు ఒకటే కాబట్టి యాజ్ ద సబ్జెక్ట్ యూ ఇన్ 2 సెంటెన్సెస్ ఈస్ ద సేమ్. ఒక సబ్జెక్ట్ని మనం తీసేస్తున్నాం, అంటే ఫస్ట్ సబ్జెక్ట్ని మనం తీసేస్తున్నాం. వి రిమూవ్ ద ఫస్ట్ సబ్జెక్ట్. నా ఈ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తే ఆన్సర్ ఇలా ఉంటుంది. వితౌట్ బీయింగ్ స్ట్రిక్ట్ విత్ లేట్ కమర్స్ యూ కెనాట్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద స్కూల్. సో ఇది వితౌట్ బీయింగ్ వాడే విధానం. సో దీన్నే మనం గ్రామర్లో సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. సో వితౌట్ బీయింగ్తో ఒక సెంటెన్స్ ఉంది అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి స్టోరీ ఉంటుంది. సో 2 సెంటెన్సెస్ జాయిన్ చేస్తే కానీ వితౌట్ బీయింగ్ రావడం కష్టం. సెకండ్ ఎగ్జాంపుల్, యు వర్ నాట్ ఫ్రెండ్లీ విత్ ద కిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. యూ ట్రైడ్ టు టీచ్ దెమ్ ద లెసన్స్. ఇందులో వర్ అనే వర్బ్ని బీయింగ్తో రిప్రజెంట్ చేస్తాము. నాట్ అనే వర్డ్ని వితౌట్తో రిప్రజెంట్ చేస్తాము. 2 సెంటెన్సెస్లో సబ్జెక్ట్ సేమ్ కాబట్టి యూని తీసేస్తున్నాం. నౌ ఇఫ్ యూ జాయిన్ దీస్ 2 సెంటెన్సెస్ దాని ఆన్సర్ ఇలా ఉంటుంది. వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ద కిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ యూ ట్రైడ్ టు టీచ్ దెమ్ ద లెసన్స్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మనం. యూ ట్రైడ్ టు టీచ్ దెమ్ ద లెసన్స్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ ద కిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. Fine. So this is the second example. Third example, Hari was not harsh to any prisoner. He reformed them. ఇందులో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వాజ్ని బీయింగ్తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న నాట్ని వితౌట్తో రిప్రజెంట్ చేస్తాం. సబ్జెక్ట్ హీని తీసేస్తున్నాం మనం. Now when you join these 2 sentences, the answer is without being harsh to any prisoner, Hari transformed them. This type of joining 2 or more than 2 sentences is called synthesis of sentences. ఈ విధంగా 2 లేదా 2 కన్నా ఎక్కువ సెంటెన్సెస్ని జాయిన్ చేసే విధానాన్ని ఇంగ్లీష్ గ్రామర్లో సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. జర్నలిజంలో ఎడిటింగ్ అంటారు. కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో జాయినింగ్ 2 సెంటెన్సెస్ అని కూడా అంటారు. సో వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్న టెస్ట్. ఇక్కడ ఉన్న 5 పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మీరు వితౌట్ బీయింగ్తో జాయిన్ చేయడానికి ప్రయత్నించండి. వీటికి కరెక్ట్ ఆన్సర్స్ వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో ఇచ్చాను నేను. ఫస్ట్ వన్, యు వర్ నాట్ సీరియస్ ఇన్ ద క్లాస్ రూమ్, యూ వేస్టెడ్ టైమ్. సెకండ్ వన్, you are not open-minded, you cannot learn new things. Third one, he was not in politics, he guided many political leaders. Fourth one, you were not physically fit, you tried for SI's job. Fifth one, we are not disciplined, we cannot achieve ఎనీథింగ్ ఇన్ లైఫ్. వీటికి సరియైన సమాధానాలు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను, అక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. క్లాస్ రూమ్లో సీరియస్గా ఉండకుండా నువ్వు టైం వృధా చేశావు. ఓపెన్ మైండెడ్గా ఉండకుండా నువ్వు కొత్త విషయాలు ఏవీ నేర్చుకోలేవు. అతడు పాలిటిక్స్లో ఉండకుండా చాలా మంది రాజకీయ నాయకులను గైడ్ చేశాడు. ఫిజికల్గా ఫిట్గా
లేకుండా నువ్వు ఎస్ఐ జాబ్ కోసం ప్రయత్నం చేశావు. ఐదవది, మనం డిసిప్లిన్డ్గా లేకుండా లైఫ్లో ఏమీ సాధించలేము. చూసారు కదా వితౌట్ బీయింగ్ ఎలా మనకు హెల్ప్ చేస్తుందో. సో వితౌట్ బీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ phrases in English language, and it helps us in communicating many types of sentences. సో ఇంకో వీడియోలో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. చూస్తూనే ఉండండి JBK ఇంగ్లీష్ వీడియోస్ అండ్ క్లాసెస్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ అ గ్రేట్ టైమ్. టేక్ కేర్.